మరొక బ్రేకింగ్ ప్రొఫెసర్ నాగేశ్వర్ అరెస్ట్ కు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఆయన కోసం తెలంగాణకు 50 మంది ఏపీ పోలీసులు రావడం ఉత్కంఠను రేపుతోంది. ఇక మరోవైపు ప్రొఫెసర్ నాగేశ్వర్ కు రక్షణగా తెలంగాణ పోలీసులు ఉన్నారని తెలుస్తోంది. నాగేశ్వర్ ఎక్కడికి వెళ్లినా వెంటే తెలంగాణ పోలీసులు ఉంటున్నారని సమాచారం. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ విషయంలో ఏపీ తెలంగాణ పోలీసుల మధ్య ఏం జరుగుతుందనే టెన్షన్ అయితే నెలకొంది. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి రత్నకుమార్ ద్వారా. రత్నకుమార్, మనం చూసాం ఏదైతే ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసినటువంటి కామెంట్స్ ఏపీ రాజకీయాల్లో పెద్ద సంచలనంగా మారింది. పొలిటికల్ లీడర్స్ కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భం. పవన్ కళ్యాణ్ కూడా రెస్పాండ్ అయ్యారు. అయితే ఆయన అరెస్ట్ చేయడానికి ఏపీ పోలీసులు వస్తే ఆయన ప్రొడక్షన్ గా తెలంగాణ పోలీసులు నుంచినట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? ఆశా, ఇటీవల మీడియా ఛానల్లో జరిగినటువంటి చర్చా వేదిక సందర్భంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ పవన్ కళ్యాణ్ పైన జేఎస్పీ నేతల మీద చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆయన చేసినటువంటి వ్యాఖ్యల అనంతరం త్వరలోనే ప్రొఫెసర్ నాగేశ్వర్ను అరెస్ట్ చేయబోతున్నారు. ఆయన మీద నమోదైన కేసులకు సంబంధించి కూడా అనేది ఉత్కంఠగా మారిన నేపథ్యంలో ప్రస్తుతం ఇటు షేక్పేట్లోని ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇంటి వద్ద కొంత ఉద్రిక్త పరిస్థితులు అంటే నెలకొని ఉన్నాయి. అయితే ప్రజెంట్ ఒకసారి మనం నివాసం దగ్గర ఉన్నాం, చూడొచ్చు. అయితే ఎప్పుడైతే ఇవాళ ఏపీ పోలీసులు ఇక్కడికి రాబోతూ ఉన్నారు, ఏపీ పోలీసులు వచ్చి ఇటు ప్రొఫెసర్ నాగేశ్వర్ను అరెస్ట్ చేయబోతున్నారనేటువంటి వార్తలు అనేవి ఉదయం నుంచి హల్చల్ అవుతూ ఉన్నాయి. అయితే వాస్తవానికి ఇవాళ ఉదయము ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒక మీడియా డిబేట్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి తన నివాసం షేక్పేట్లోని నివాసానికి వచ్చినటువంటి మార్గ మధ్యంలో తనను ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు ఉంటాయన్నటువంటి విషయంతో అక్కడ బంజారా హిల్స్ పోలీసులకు అలాగే ఇక్కడ టోలీ చౌకీ పోలీసులకు సమాచారం అయితే ఇచ్చారు. ఈ క్రమంలోనే ఆయన మీద ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ అనేవి ఆయనకు సంభవించకుండా పోలీసులు కొంత ప్రొటెక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. అక్కడ బంజారా హిల్స్ పోలీసులు ప్రొటెక్షన్తో ఆయన నివాసం దగ్గరకు తీసుకొని వచ్చారు. ఇక్కడ కొన్ని గంటల పాటు టోలీ చౌకీ పోలీసులు సైతం ఇక్కడే సెక్యూరిటీగా ఆయన నివాసం దగ్గర కొన్ని గంటల పాటు ఉన్నారు. ఇక కొద్దిసేపటి క్రితమే ఇక్కడ బందోబస్తులో ఉన్నటువంటి పోలీసులు సైతం వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం ఆయన నివాసంలోనే ఉన్నారు. అయితే ఈ అరెస్టుకు సంబంధించి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్కు సంబంధించి ఉద్దేశిస్తూ పవన్ కళ్యాణ్ అలాగే నాదెండ్ల మనోహర్ ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళి అక్కడ అమిత్ షాను కలిసి జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయాలనేటువంటి విషయాన్ని చెప్పిన తర్వాత అమిత్ షా జగను మాకు చాలా దూరపు సన్నిహితుడు, పార్లమెంటులో ఆయనకు మద్దతు అనేది నిరంతరం మాకు లభిస్తూ ఉంటుంది, చంద్రబాబుతో ఉన్నటువంటి పరిచయం అనేది మాకు తాత్కాలికం మాత్రమే, ఆయనతో పర్మనెంట్గా స్నేహం అనేది ఉంది కాబట్టి అటువంటి పనులు చేయము అనేటువంటి విషయాలన్నీ కూడా ఇటు అమిత్ షా పవన్ కళ్యాణ్తో చెప్పినట్లు ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒక మీడియా డిబేట్లో మాట్లాడుతూ తెలియజేశారు. ఈ యొక్క అంశం అనేదే ఇప్పుడు ఈ వివాదానికి దారితీసింది. ఈ మాటలు మాట్లాడిన తర్వాత జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ తన అసంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది. మొత్తం జనసేన నాయకుల పైన, పవన్ కళ్యాణ్ పైన, నాదెండ్ల మనోహర్ పైన చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఇటు ఏపీలో పలు పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయి. ఇది కొంత విభేదాలు రగిల్చే విధంగా ఉంది. ఉద్రిక్తతలు కలగటానికి ఆస్కారం కలిగినటువంటి వ్యాఖ్యలు ఇవి. ఆయన అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయాలనేటువంటి విషయాలనేవి వెలుగులోకి వచ్చిన తర్వాత పరిస్థితి కొంత ఉద్రిక్తంగా మారింది. ఏ క్షణమైనా సరే ప్రొఫెసర్ నాగేశ్వర్ను అరెస్ట్ చేయొచ్చు అనేటువంటి విషయం అప్పటి నుంచే వెలుగులోకి వచ్చింది. అయితే దీని మీద ఇటు పవన్ కళ్యాణ్ సైతం నిన్న జరిగినటువంటి కార్యకర్తల సమావేశంలో కొన్ని విషయాలను తెలియజేశారు. సీనియర్ అంటే వ్యక్తిగత అభిప్రాయాలు ఎలా ఉన్నప్పటికీ కూడా ఒక సీనియర్ విశ్లేషకులుగా ఉన్నటువంటి వ్యక్తి ఏదో నా పక్కనే ఉన్నట్టు కూర్చొని అమిత్ షాతోనే మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడటం అనేది కొంత ఇబ్బందికరంగా మారినట్టు పవన్ కళ్యాణ్ సైతం తన అసంతృప్తిని వ్యక్తం చేశారు జనసేన కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించినప్పుడు. ఇక ఇదే వ్యాఖ్యలకు సంబంధించి ప్రస్తుతం ఎదురవుతున్నటువంటి పరిణామాలపైన ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా స్పందించారు. అదే మీడియా డిబేట్లో ఆయన ఛానల్తో ఎక్కడైతే వ్యాఖ్యలు చేశారో అదే మీడియా డిబేట్లో స్పందిస్తూ తాను ఈ అరెస్టులకు సంబంధించి తాను ఏమాత్రం భయపడట్లేదు, ఒకవేళ తన మీద ఇప్పటికే 3 కేసులు నమోదయ్యాయి, ఈ కేసులకు సంబంధించి కనీసం తాను బెయిల్ పిటిషన్లు కూడా యాంటిసిపేటరీ బెయిల్ కూడా వేసేటువంటి ఉద్దేశం లేదు. పైగా కోర్టులో ఇప్పటి వరకు ఈ నమోదైనటువంటి కేసులకు సంబంధించి వాటిని క్వాష్ చేయాలంటూ క్వాష్ పిటిషన్లకు సంబంధించి కూడా ఇంతవరకు ఆలోచన అనేది చేయట్లేదు అనే విషయాన్ని తెలియజేశారు. అయితే ఎప్పుడైతే తను మొదటిసారి
ఇటు జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ వీళ్ళందరి మధ్య జరిగినటువంటి వ్యవహారాలు, సో అన్నిటిపైన అమిత్ షాతో జరిగినటువంటి డిస్కషన్ గురించి మాట్లాడటం జరిగిందో, సో ఆ వ్యాఖ్యలను కూడా ఉపసంహరించుకోవడం జరిగింది. ఇక తెలంగాణలో కొంతమంది రాజకీయ నేతలు ఆయనకు మద్దతు కూడా ప్రకటించారు. ఇటు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కావచ్చు, అలాగే హరీష్ రావు కావచ్చు, ఇతర విశ్లేషకులు ఆయనకు మద్దతు ప్రకటించిన నేపథ్యంలోనే త్వరలోనే అసలు ఏం జరగబోతున్నటువంటి ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం అయితే మాత్రం పరిస్థితి శాంతియుతంగానే ఆయన నివాసం వద్దని చెప్పాలి.